ఒక పావురం ప్రాణం కోసం ఒక రాజు తన శరీరాన్ని కోసుకున్నాడంటే నమ్మగలరా? ఈ సంఘటన నిజంగా జరిగినదే. ఆ రాజు పేరు శిబి చక్రవర్తి. శిబి చక్రవర్తి గొప్ప దాత, దయాగుణం కలిగిన మహారాజు. ఆయన ఉసీనరుడు అనే మహారాజు కుమారుడు. ఒకసారి భృగుతుంగ పర్వతంపై శిబి చక్రవర్తి గొప్ప యజ్ఞం నిర్వహించాడు. ఆ తర్వాత ఏమి జరిగిందో చూద్దాం రండి. ఓం అగ్నిదేవయ స్వహ. ఓం శాంతి శాంతి. ఓం అగ్నిదేవాయ నమః. ఓం పూర్ణమాదః పూర్ణమిదం. రాజు యొక్క దయాగుణాన్ని గమనించావా? ఆయన నిజంగా ఎంత దయామయుడో మనం పరీక్షించాలి. అందుకు మనం ఒక యుక్తిని ఆచరించాలి. మహారాజా, నన్ను కాపాడండి. ఒక డేగ నన్ను తరుముకుంటూ వస్తోంది. నేను మీ శరణు వచ్చాను. నీవు నా శరణు వచ్చావు. ఈ రాజ్యంలో నా ఆశ్రయానికి వచ్చిన వారిని ఎవరూ హాని చేయలేరు. రాజా, ఆ పావురం నా ఆహారం. దాన్ని వెంటనే నాకు అప్పగించు. నా ఆహారాన్ని తీసుకోవడం ధర్మం కాదు. ఈ పౌరానికి నేను అభయమిచ్చాను. నా మాటను నేనెప్పటికీ తప్పను. నీవింకో ఆహారం వెతుక్కో. రాజా, నేను కూడా జీవిని. నాకు ఆకలి ఉంది. నా ఆహారం తీసుకోవడం కూడా అధర్మమే. నీ ఆకలి తీర్చడానికి ఏ ఆహారం కావాలో చెప్పు, కాని ఈ పౌరాన్ని మాత్రం నేను ఇవ్వను. అయితే రాజా, ఈ పావురం బరువుకి సమానంగా నీ శరీరం మాంసం కోసి నాకివ్వు. ఈ పావురిన రక్షించడానికి నా శరీరం మాంసం ఇవ్వడానికి నేను సిద్ధం. ఇంకా సరిపోలేదా? అయితే నేనే త్రాసులో కూర్చుంటాను. ఒక ప్రాణాన్ని రక్షించడం కంటే గొప్ప ధర్మం లేదు. ఓ మహారాజా, నీ దానగుణం అపారమైనది. మేము నిన్ను పరీక్షించడానికి ఇలా వచ్చాము. నీ వంటి ధర్మవంతుడు ఈ భూమిపై చాలా అరుదు. నీ పేరు యుగయుగాల పాటు నిలుస్తుంది. ప్రాణం రక్షించడం నా ధర్మం. ధర్మాన్ని కాపాడటం రాజు కర్తవ్యం.